ఇచ్చినటువంటి లెటర్ ని చూపించి ఇక్కడ అల్లు అర్జున్ సంబంధం ఏం లేదు, పోలీసులే తప్పు చేశారంటగా. ఎస్, ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన కోర్టులోకి ఎంటర్ అవుతున్న విజువల్స్ చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన కోర్టులోకి ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు మీరు. కోర్టులోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలని అల్లు అర్జున్ కోర్టులోకి ఎంటర్ అవుతున్నారు. ఆయన మొహంలో కొంత బాధ కనబడుతోంది, ఎమోషన్ కనబడుతోంది. అల్లు అర్జున్ దగ్గర ఏదో ఒక నర్వస్నెస్ కనబడుతోంది. వైల్డ్ ఫైర్ అని అక్కడ చెప్పుకొచ్చారు, కానీ నటన మాత్రమే, ఆ సినిమాలు నటించినటువంటి ఆ డైలాగ్ మాత్రమే. కానీ ఈరోజు ఆయన చాలా క్లియర్గా ఆయనలో ఎమోషన్, ఆ బాధ అదంతా కూడా కనబడుతోంది. పాపం అస్తదిగ్బంధం అయిపోయారు ఆయన. ఎటు పరిస్థితిలో కూడా ఆయనకు అవకాశం లేదు. క్వాష్ పిటిషన్ ఒకే ఒక్క అవకాశం ఆయనకి. ఎస్, చూడండి ఆయన వెళ్తూ కూడా మీడియాకి నమస్కరించి వెళ్తున్నారు. ఆయన విక్టరీ సింబల్ చూపించారు ఇందాక గాంధీ హాస్పిటల్లో. మరోసారి ఆయన చాలా దిగాలుగా వెళ్తున్నారు. ఆయన బాధ కనబడుతోంది మొహం పైన. అల్లు అర్జున్ ఎమోషనల్ మూమెంట్స్ డెఫినెట్గా, ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్. ఆయన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేశారు. పుష్ప పేరుతో ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్నారు. పుష్ప సినిమా, పుష్ప 1 ద రైజ్ అనే సినిమా ఏకంగా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది ఆయనకి. అటువంటి కీర్తి ప్రతిష్టతలు గట్టించినటువంటి అల్లు అర్జున్ ఈరోజు జైల్లో సంఖ్యలు లెక్క పెట్టబోతున్నారా, జైల్లో ఊసలు లెక్క పెట్టబోతున్నారా? ఎస్, అదన్నీ కూడా ఇప్పుడు సిచ్యువేషన్ సినారియో అంతా చూస్తుంటే చాలా క్లియర్గా అవును అనే సిచ్యువేషనే కనబడుతోంది. ఎస్, నాంపల్లి కోర్టు దగ్గర శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీధర్, ఎటువంటి వాదనలు కొనసాగుతున్నాయి? అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు? రిమాండ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏమన్నట్టు ప్రధానంగా అల్లర్జున్ ప్రమేయం ఏమీ లేదు. మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ లో కూడా అల్లర్జున్ నేరుగా కూడా అందులో ప్రమేయం లేదు. అటు దానికి సంబంధించినటువంటి అంశాలనే ప్రధానంగా అల్లర్జున్ తరపు అడ్వకేట్ కూడా అక్కడ న్యాయవాది ముందు పోలీసు పర్మిషన్ కూడా సంధ్య థియేటర్ కు సంబంధించినటువంటి యజమానులు కూడా అక్కడికి తీసుకున్నారు. ఇప్పటికే వారి మీద కేసు నమోదైన నేపథ్యంలో వాళ్ళు కూడా క్లియర్ కట్ గా చెప్పారు, పోలీసుల భద్రతా వైఫల్యమే ఈ తొక్కిసలాటకు కారణమని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అక్కడ సంధ్య థియేటర్ కు సంబంధించినటువంటి యజమానులు ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో పర్మిషన్ సంబంధించి కాపీని కూడా కోర్టు ముందు ఉంటే అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకోవడమే కాకుండా ఆయన మొహంలో కాస్త దిగులు కూడా కనపడింది. ఎందుకంటే ఇప్పటికైతే పిటిషన్ మార్నింగ్ వేసినటువంటి పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ మీద ఏ విధమైనటువంటి తీర్పు రానుందో అని చెప్పి ఒకవైపు టెన్షన్ అయితే కనుకోండి. ఉదయం చూసాం ఒకవైపు అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ కాస్త పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా తన కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మరి అల్లు అర్జున్ పోలీసు వడివడిగా చిక్కడపల్లి నుంచి అటు గాంధీ హాస్పిటల్ ఒకవైపు కూడా పరీక్షలు నిర్వహించినంతరం ఇక్కడికి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ వాదోపవాదనలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్ కు సంబంధించి నార్మల్ గా ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తారో అక్కడంతా కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు. ముందస్తు ఏర్పాట్లో కూడా ముందస్తు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం కూడా పోలీసులు ప్రీ ప్లాన్ గానే, ఇందాక మీరు చెప్పినట్టు ప్రీ ప్లాన్ గా చేశారని చెప్పొచ్చు. అందులో ముందుగా ఎక్కడికి తీసుకెళ్లాలనే కూడా ఒక ప్లానెడ్ గా తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టుకు కూడా అల్లు అర్జున్ ఉన్నటువంటి వాహనం ఇందాక చెప్పినట్టు ఒకే ఒక వాహనంలో సింపుల్ గా అల్లు అర్జున్ తీసుకొచ్చారు. ఆయన ఫ్యాన్స్ కు సంబంధించి కూడా చూసాం. పుష్ప 2 సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భారీ సంఖ్యలో ఇక్కడే తెలంగాణ, ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ఫ్యాన్స్ వచ్చారు. కాబట్టి ఈ తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ చూసి పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ వచ్చి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ముందు పోలీసులు భారీగా అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా కాకుండా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పటికట్టు వాదనలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ వాదనలో ప్రధానంగా ఒకవేళ ఈ రోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి పిటిషన్ ఒకవేళ సోమవారానికి కానీ మరి ఇతర డేట్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికట్టు చెంచల్గూడ వద్ద కూడా పోలీసులు భారీగానే చేరుకున్నారు. ఇప్పటికట్టు ఇటు కౌంటర్ ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ పిటిషన్ పైన కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కౌంటర్ కూడా దాఖలు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి వాదోపవాదనలు విన్న తర్వాత అనంతరం కూడా మరి కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందన్న దానిపై కూడా ప్రధాన ఆసక్తి అయితే నెలకొందని. రైట్ శ్రీధర్, అంటే ప్రజెంట్ ఎటువంటి వాదనలు కొనసాగుతున్నాయి? అంటే ఆయన బెయిల్ కోసం కూడా డెఫినెట్గా ఫైట్ చేసే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ ముందస్తుగా పర్మిషన్ అడిగినట్టు కూడా ఆ లెటర్ చూపించే అవకాశం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత రిమాండ్కి సంబంధించి ఏదైనా కొంత ఆలోచించే అవకాశం ఉందా? రిమాండ్ విధించాలా వద్దా అని హైకోర్టు నాంపల్లి కోర్టు ఏదైనా ఆలోచించే అవకాశం ఉందా ఏదైనా సిచ్యువేషన్లో? డెఫినెట్ గా మనోజ్, ఎందుకంటే అరెస్ట్ చేసింది సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు, నేరుగా ప్రమేయం లేదు కాబట్టి కోర్టు ముందు ఒకవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి సంధ్య థియేటర్, మీరు అన్నట్టు సంధ్య థియేటర్ కి ఇచ్చినటువంటి పర్మిషన్ కాపీనే కాకుండా వీరి అల్లు అర్జున్ జరిగినటువంటి సిచ్యువేషన్, అల్లు అర్జున్